జిల్లా పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంక గీత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో ఆమె వెంట విస్తృత స్థాయిలో ప్రజానీకం పాల్గొన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆడపడుచుల దీవెనలు తన విజయానికి బాట పరుస్తాయని వంక గీత పేర్కొన్నారు. ప్రతి చోట ఆడపడుచులు బారులు తీరి ఫ్యాన్ గుర్తును తిప్పుతూ వంక గీతను గెలిపించుకుంటామని పలు నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుల ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి మాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. మా అదృష్టంగా భావిస్తున్నాను, ఆ గౌరవజన సుకృతంగా భావిస్తున్నాను. అనేక మంది, వేల మంది కార్యకర్తలు, నాయకులు, పెద్దలు, అదేవిధంగా అభిమానులు ప్రజల యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అండదండలతో ఈరోజు మరి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పాదగాయ వరకు మరి ర్యాలీతో వచ్చి వారందరూ కూడా సపోర్ట్ చేసి తీసుకొచ్చి మా ఆడపడుచు, మా అక్క మరి ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవాలి, మేమందరం మీ వెన్నంటి ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అండగా ఉన్నారు, మీరు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అండదండలతో ఉంటారు, మేమంతా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరూ ఎండని సైతం లెక్క చేయకుండా, దూరభారాలను లెక్క చేయకుండా ఉదయాన్నే అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా నాకు ఉత్సాహాన్ని ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, నన్ను బలపరిచి, నన్ను దీవించి పెద్దలందరూ కూడా ఎక్కడ చూసినా చూడే అక్క చెల్లెములు ఫ్యాన్ గుర్తు సింబల్ చూపిస్తూ వారందరూ కూడా నన్ను మరి చాలా ఉత్సాహపరిచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడు వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అన్నీ అందించాం. నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. మరి ఈరోజు ఈ నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా నా తరఫున, నా కేడర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆయన చూపించిన బాట ఒక్కటే, ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజలు ఏదైనా సరే అడిగితే వెంటనే మనం వాళ్ళకి స్పందించాలి, వాళ్ళ దగ్గరగా వెళ్ళాలనే ఆయన యొక్క మరి ఏదైతే మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేము కూడా నడుస్తాం, ప్రజలందరినీ కూడా కలుస్తాం. ఇప్పటికే సగం గ్రామాలు, సగం పైన వార్డులు, సగం పైన గ్రామాలని కూడా మరి గడపను కూడా మేమందరం కూడా తిరగడం జరిగింది. ఊళ్ళో అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. మరి చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అందుకోసం మేము షెడ్యూల్ కూడా కొంచెం మరి సిద్ధం చేసుకుని అందరితో మాట్లాడి ఈ ఎండలకి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తయారు చేసి మిగిలిన గ్రామాల్లో ప్రజల్ని కలవటానికి, మిగిలిన గ్రామాల్లో ఉండే ఓటర్స్ని కలవటానికి, మిగిలిన గ్రామాల యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని వారికి అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉండడానికి మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ రోజు నుంచి ఇంకా ఇంచుమించుగా సీరియస్ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నామినేషన్స్ ఫైల్ చేశామో అప్పుడే సీరియస్గా ఇంకా టెంటేటివ్గా అన్ని టైం బాండ్ అయిపోతాయి. రేపు స్కూటీ ఉంటుంది, మళ్ళీ అన్ని రకాలుగా ఎలా ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్, మళ్ళీ అన్ని రకాలుగా పోలింగ్ బూతులు చెక్ చేసుకోవడం, ఇదంతా ఒక టీం చూస్తూ ఉంటారు. అట్లాగే ప్రణాళిక ఎలా చేయాలి, ఈ మిగిలిన 23 రోజులు కూడా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ప్రచారం మేము చేయాలనేది మా లీడర్స్ అందరూ కూడా మరొకసారి మాట్లాడుకుని చర్చించుకుని ముందుకు వెళ్తాం. ముందుకు